పిల్లల్లారా ఏం చేస్తున్నారా? ఎక్కువ ఫోన్లో ల్యాప్టాప్లో గేమ్ ఆడుకోవడమేనా? కాసేపు ఇలా రండిరా. వస్తున్నాను తాతయ్య. ఏం చదువుతున్నావు తాతయ్య? భగవద్గీత. భగవద్గీత అంటే ఏంటి తాతయ్య? ఏముంది పుస్తకంలో? ఇది స్వయంగా శ్రీకృష్ణుడే మనకి చెప్పిన జీవిత పాఠం. మనము రోజు ఎన్ని గంటలకు లేవాలి, ఏం చెయ్యాలి, ఏం తినాలి, ఎలా ఉండాలి అన్నిటి గురించి ఇందులో. ఒరే అబ్బాయి, నువ్వు కూడా ఎలా రారా? ఏంటి నాన్న చెప్పు. ఏంటి అలాంటూ నాకు ఆఫీస్ పని చాలా ఉంది. ఎంత పని చేస్తానా ఆఫీస్లో గుర్తింపు లేదు, జీతం పెంచట్లేదు. సరే నువ్వేం చేస్తున్నావు చెప్పు. పిల్లలకు భగవద్గీత చెప్తున్నాను, నువ్వు కూడా వినరా కాసేపు. నాన్న ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు దానివల్ల మనకేంటి ఉపయోగం? ఒరే దేనికి దిగులు పడకురా, ఇలా కూర్చో. ఎప్పుడో నీ సమస్య కూడా ఇందులో పరిష్కారం ఉంది. కృష్ణుడు ఏం చెప్పాడంటే, వాదికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతు మా తే సంభోత్వ కర్మణి. దాని అర్థం ఏంటంటే, నీ పని నువ్వు చేయి, ఫలితం ఆశించదు. బీ హ్యాపీ, బీ ఇంటెలిజెంట్ అండ్ డూ యర్ బెస్ట్. సరే నాన్న, నాకు ఆఫీస్ కార్ వస్తుంది, నేను వెళ్ళి నా పని చూసుకుంటాను. ఎవరో వచ్చింది మీరా? అనన్య చేసిన. అవును తాతగారు, బాగున్నారా? బాగున్నానమ్మా. ఏమిటమ్మా నీ చేతిలో? నేను సంపూర్ణ భగవద్గీత నిర్ణయం చేశాను. మాకు గోమెరుగు మెరుగు వచ్చింది, చూపిద్దామని వచ్చాము. రోజు 3 శ్లోకాలు నిర్ణయం చేసి కంఠం తర్వాత అంత వదలలేకపోతాము. దీనిని నువ్వు ఏంటి చేస్తున్నావు? భగవద్గీతలో మనము నేర్చుకోవడానికి చాలా మంచి విషయాలు ఉన్నాయి. అది ఏంటి అంటే, అందరినీ సమానంగా చూడాలి, అందరినీ గౌరవంగా చూడాలి. ఫోకస్ ఆన్ యువర్ గోల్స్, ఇన్స్పైర్ అండ్ ఎగ్జాంపుల్ టు అదర్స్. నేను భగవద్గీత నేర్చుకున్న తర్వాత నన్ను చూసి చాలా మంది నేర్చుకుంటున్నారు. నేను కూడా చాలా మంది పిల్లలకి నేర్పిస్తున్నాను. ఇది నాకు ఒక కోసం చేస్తాను. I learned సమస్యప్రోచనిత్యేషు తథామానాపమానయోః శీతోష్ణసుఖదుఃఖేషు సమస్తంగ వివర్జితః. అంటే అందరినీ సమానంగా చూడాలి. ఇలాగే భగవద్గీతలో చాలా శ్లోకాలు ఉన్నాయి నేర్చడానికి. నేను నీకు కొన్ని శ్లోకాలు నేర్పిస్తావు కదా? నేను కూడా చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను. నేను భగవద్గీత నేర్చుకున్నాక నిజాయితీగా ఉండడం, వినయంగా ఉండడం, నెమ్మదిగా ఉండడం ఇంకా నేర్చుకోవాలని కుతూహలం పెరుగుతుంది. టెంపుల్లోని కూడా వాలంటీర్ చేస్తున్నాను. అవునా? ఏది ఒకటి మొక్కలు చూస్తావా? సరే. ఆదునం పార్థమేశ్వరం అంటే దీని అర్థం ఏంటంటే, మనుషులు 2 రకాలుగా ఉంటారు. చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు. చెడ్డవాళ్ళు నేరమైన రేడిగా ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు జరగడానికి కుతూహలం ఉండదు. కాబట్టి మనము మంచి వాళ్ళతోటి స్నేహం చేయాలి. అప్పుడే చదువు మీద ఫోకస్ ఉంటుంది. చెడ్డ అలవాటు నుంచి దూరంగా ఉండాలి. అక్క, నీ చేతిలో ఉన్న మనతో దీని గురించి చెప్తావా? ఇందులో ఏం కనిపిస్తున్నాయి నీకు? నాకు భూతాలు, రథం, కృష్ణుడు, అర్జునుడు అండ్ సామెత కనిపిస్తున్నాయి. దీనికి ఒక
వీటి అన్నిటికీ రిలేషన్ ఏంటి? గుడ్ క్వశ్చన్. Our senses collect all the information sent to your mind. Our mind can judge what is right and what is wrong. Our intellect will guide our mind which controls our senses for a happy and healthy life. చాలా చక్కగా చెప్తారమ్మా. ఏది నాకొకసారి భక్తి యోగం వినిపించండి. श्री परमात्मने नमः। अथ द्वादशोऽध्यायः भक्तियोगः। अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्ताः स्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते सर्वया बलयोपेताः ते मे युक्ततमा मताः। ये तु अक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं संनियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः। क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्तानि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते। ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसां मय्येव मनः आधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः। अत चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव। मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः। सर्वकर्मफलत्यागं ततः कुर्यात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते। ध्यानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम्। अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी सन्तुष्टः सततं योगी यदात्मा दृढनिश्चयः। मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः। स्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते च यः। हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः। अनपेक्षशुचिर्दक्षः उदासीनो गतव्यतः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः। यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः। शत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समस्सङ्गविवर्जितः। तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः। ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धाना मत्परमाः भक्तास्तेतीव मे प्रियाः। ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्व
kids, please learn Bhagavad Gita to improve your concentration, focus, and mind power to help with your studies. Let's learn! మాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ వారందరికీ ధన్యవాదాలు. మేము గీతా ఫౌండేషన్ ద్వారా భగవద్గీత నేర్పిస్తున్నాము. అక్రాస్ ద బోర్డ్ 34 సెంటర్స్ ఉన్నాయి అండ్ 14 కంట్రీస్లో ఉంది. సోఫా 5,000 మంది నంబరేజర్లు 10,000 మంది లీడర్లు ట్రైన్ చేశాము. కొలంబస్లో కూడా ఒక సెంటర్ ఉంది. లాస్ట్ 9 years నుంచి నేను గీతా నేర్పిస్తున్నాను. మీలో ఎవరైనా నా విజన్ ఏంటంటే 10,000 నంబరేజర్స్తో ఒక గీతా ప్రోగ్రామ్ చేయాలని. ఆ మహాయజ్ఞాన్ని మీరందరూ కూడా సంబంధం కావాలంటే వివరాలు తెలుసుకోవాలంటే నన్ను కానీ ఇంకా అడుగుతున్నాను కండక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. A big round of applause and please for the little ones. అందరినీ మోటివేట్ చేయడానికి భగవద్గీత నేర్చుకోవడానికి. భగవద్గీత ఏంటంటే రిటైర్ అయిన తర్వాత స్టార్ట్ చేసేది కాదు. ఈ వయసు నుంచి స్టార్ట్ చేస్తే దాని అర్థం తెలుస్తుంది అందరికీ. అదే ఈ సారాంశం చూపించాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుజీ గారు. భగవద్గీత మన డైలీ జీవితంలో ఎట్లా ఉపయోగపడుతుందో చక్కటి స్కిల్ రూపంలో మాకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్.